special words. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నేను అమరావతికి ఆహ్వాన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మురళీమోహన్ గారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాకు ఎందుకు హ్యాపీగా ఉందని, చాలా చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ, మా సినిమా ఫ్యామిలీ అంతా వచ్చారు. మోస్ట్ బ్యూటిఫుల్ ఏంజల్స్ అందరికి రావడం వెరీ హ్యాపీ. చాలా రోజులైంది మీ అందరినీ సెట్స్ లో మీతో పనిచేసి, మీతో వర్క్ చేసి, కెమెరా ముందు లైట్ లో మీతో వర్క్ చేసిన రోజులన్నీ ఇప్పుడే. నమస్కారం అండి. చాలా సంతోషం. అమరావతికి ఆహ్వానం అని చాలా మంచి పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా చోట్ల చూస్తుంటే ఎవరికంటే అమరావతి వెళ్ళాలని, అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవాలని చాలామంది ఆనందపడుతున్నారు. అలాంటి సమయంలో ఒక మంచి టైటిల్ పెట్టారు. మీ టైటిలే మీకు కొండంత అడ్వాంటేజ్. ఓపెనింగ్స్, బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ రావాలి, వస్తాయి డెఫినెట్గా. సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, యాక్షన్ స్కిల్స్ అన్నీ చూస్తే దేనికదే చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటే, ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం. ఇవాళ తెలుగు సినిమా అంటే భారతదేశం మొత్తానికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా పాపులర్ అయిపోయింది తెలుగు సినిమా అనేది. ఇండస్ట్రీ నుంచి సేఫ్ ఆన్సర్ వద్దు. నేను అందరి మనిషి కదా, నిజమే. అది సేఫ్ ఆన్సర్ వద్దు. సేఫ్ కాదు, నిజంగానే అందరం మనిషి కాబట్టి అందరం కావాలనుకుంటాం. అన్ని సినిమాలు ఆడాలనుకుంటాం, చిన్న పెద్ద తేడా లేకుండా. అది పక్కన పెడితే మీరు మిమ్మల్ని పొగడాలి, ఫస్ట్ మిమ్మల్ని పొగడాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మైక్ తీసుకొని ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తా అన్నారు. నేను నిజంగానే అడిగాను పేరేంటని, సంజన గారు అని చెప్పారు. యాంకరింగ్ ఫస్ట్ టైం చేస్తున్నట్టు లేదు, 100 సినిమాలు చేసినట్టుంది, 100 డయాస్లు పంచుకున్నట్టుంది. కంగ్రాచులేషన్ ఫర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక ఈ సినిమాకి వస్తే, అమరావతి ఆహ్వానానికి మాకు ఇక్కడ ఉన్న మా ప్రొడ్యూసర్స్, మా వెంకటేశ్వర గారు దాదాపు ఆల్మోస్ట్ 35 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం. చాలా మంచి వ్యక్తి. అలాగే మన శంకర్రావు గారు, వారు కూడాను దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి పరిచయం. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్. ముందు మాట్లాడితే మా డైరెక్టర్ జీవికే గారి గురించి మాట్లాడాలి. భయ్యా, లైక్ మీరు చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. అది మేము ప్రివ్యూ థియేటర్లో చూసాం, ఎలా వచ్చిందో సినిమా. అది తొందరలోనే ఆడియన్స్ కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. అలాగనే మా డిఓపి గారు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఈ జానర్లో ఆయన సూపర్ సక్సెస్ కొట్టున్నారు ప్రేమ కథా చిత్రం అనే సినిమాతోటి. భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా కో ఆర్టిస్టులు సుప్రీత, థ్యాంక్ యూ. ధన్య గారు, ఈశ్వర్ గారు, అందరికీ థ్యాంక్ యూ. అలానే మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా శివ గారి గురించి చెప్పాలంటే, ఆయన మా మావయ్య గారండి. ఎప్పుడు నా వెన్నుదడుతూ నాకు అవకాశాలు ఇస్తూ అండ్ నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో. ఎందుకంటే స్పెషల్గా ఫస్ట్ నేను సుప్రీత గురించి చెప్పాలి. బికాస్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. షీఈస్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. తెలిసి తెలియక నాకన్నా మా పిల్లలతో తను చాలా క్లోజ్. అన్న అనుకుంటూ ఎప్పుడు మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. వాడు అన్నీ అబ్జర్వ్ చేసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడనమాట. సో షీఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్, అవర్ ఫ్యామిలీ. సో ఫస్ట్ నేను సుప్రీత గురించి చెప్పాలి. రియల్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. I wish you good luck. God bless you. More success. And we'll keep meeting like that more and more. So, and all the gorgeous who are sitting here, and already my gorgeous heroines to work chesan, and Harish, sorry. అందరికీ నమస్కారం అండి. ముందుగా మై లవ్లీ డాటర్, షీఈస్ నాట్ ఓన్లీ డాటర్ టు సురేఖ అండ్ ఆల్సో టు మీ. ఎప్పుడు తనే వాళ్ళ అమ్మే అంటుంటుంది, అసలు అది నీ కడుపున పుట్టాలరా అని. బికాజ్ వీల్ షేర్ లాట్ ఆఫ్ సిమిలర్ ఇంట్రెస్ట్ లైక్ మేకప్, ఫుడ్,
travel, hairstyles, of course. So I'm so proud of her. నేను అంటూ ఉండేదాన్ని ఎప్పుడు you'll definitely make us proud one day అని. I didn't expect that this soon. అండ్ సినిమా చూసాను, ట్రైలర్ చూసానంటే చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ ఐ విష్ వెరీ బిగ్ హార్టెడ్ పర్సన్ అండ్ రియలీ చాలా మంచిగా గ్రాండ్గా ప్రొడ్యూస్ చేశారు సార్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు అమరావతికి పోతే, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు మీ తోడుగా తీసుకొని వెళ్ళాలంటే మీరు ఎవరిని తీసుకెళ్తారు? అందరి పేరు డ్రా చేసి డ్రాలో వచ్చిన తీసుకెళ్తాను. వెరీ నైస్ ఆన్సర్ సార్. సార్ మీ సినిమా ప్రొడ్యూస్ చేసే ఎక్స్పీరియన్స్ ప్లీజ్ మనతో షేర్ చేసుకోనండి. అందరికీ నమస్కారం అండి. 2019లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మించాము. బ్యానర్ స్టార్ట్ చేసి దాంతో ఫస్ట్ మూవీ అక్కడ ఉంటాడుతో ప్రారంభమైంది. ఇది 6th మూవీ తీసి అమరావతికి ఆహ్వానం. అమరావతి అనేది దేవతల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈ రోజున అమరావతి గురించి చాలా ప్రపంచ దేశాల్లో కూడా చాలా పేరు ఉంది అమరావతి అంటే. అలాంటి సినిమాకి కొద్దిగా డీటెయిల్గా చెప్పాలి. ప్రతి ఒక్కరితో యాక్ట్రెసెస్తో ఎట్లా ఉండే, యాక్టర్స్తో ఎట్లా ఉండే, ఎవరైనా మిమ్మల్ని సతాయించారా, అందరూ కోఆపరేట్ చేశారా, ఎవరైనా లేట్గా వచ్చారా, ఎవరైనా చాలా ప్రాబ్లమ్ చేశారా? ఫస్ట్ అన్ని గాసిప్స్ చెప్పాలి, తర్వాత నార్మల్ అన్నీ చెప్పాలి మీరు మాకు. బట్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు టెల్ దట్ ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎవరున్నారు, దే ఆర్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ జీవికే. తను నాకు 10 years నుంచి ఫ్రెండ్. బాబీ గారని పిలుస్తాము, వెంకట కృష్ణ గారని పిలుస్తాము. వెరీ వెరీ డైనామిక్ పర్సన్, వెరీ గుడ్ రైటర్ అండ్ వెరీ నాలెడ్జబుల్ రైటర్ అనమాట. అండ్ ఈ ప్రోమో చూసేసరికి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక డైరెక్టర్గా మీకు ఒక చాలా పెద్ద బ్రేక్. మీరు ఎట్లా అనుకున్నారో దట్ అంతా మీరు అచీవ్ చేయాలి తెలుగు ఇండస్ట్రీలో, ఈ యొక్క మూవీతో ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. బికాజ్ ఈ పర్టిక్యులర్ ప్రోమోలో మా అందరికి ఒక వైబ్ వచ్చింది, ఒక షాకింగ్, ఒక చాలా బాగుంది ట్రైలర్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర చాలా మంచిగా మీరు యాక్ట్ చేపించారు. అండ్ మీకు ఈ సినిమా నుంచి చాలా చాలా మంచిది అవుతుంది ఇప్పటి నుంచి. అండ్ ఒక పెద్ద డైరెక్టర్గా మీరు తెలుగు ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఐ నో మీరు ఎంత హార్డ్ వర్కింగ్ అనేసి నాకు తెలుసు. తను ఎంత హార్డ్ వర్కింగ్ అంటే. నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలు, పెద్ద మనసున్న వాళ్ళు, పెద్ద స్థాయి వాళ్ళు అందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా పెద్దవారు పూజ్యులు అయిన పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న మురళీమోహన్ గారు వచ్చారు, మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ప్రీవియస్గా టీజర్ కూడా ఆయన చేతుల మీదుగానే రిలీజ్ చేశాం. నిజంగా చెప్పాలంటే ఆయన లెజెండరీ యాక్టర్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. పారిశ్రామికవేత్తగా సోషల్ అవేర్నెస్తో ఎన్నో అచీవ్మెంట్ చేసిన పెద్ద ఆయన. కానీ చాలా ఓపిక్గా మేము పిలవగానే, మా ప్రొడ్యూస్ పిలవగానే వచ్చి మమ్మల్ని అందరినీ ఆస్వాదించి మాకు ఒక మంచి విషయస్ ఇచ్చి వెళ్ళారు. కొంచెం సమయం పరంగానే కొంచెం ముందుగా వెళ్ళాల్సి వచ్చింది. మురళీమోహన్ గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. అండ్ ఇక్కడికి వచ్చిన మా హీరో అశ్విన్ బాబు గారికి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ బిజీ షెడ్యూల్ కూడా పిలవగానే, హరీష్ పిలవగానే వచ్చి మమ్మల్ని ఈ ఫంక్షన్ ఆయన మాకు కంపల్సరీ వస్తారు. సో ఇప్పుడు ఆయన అంతసేపు చెప్పినాక మనం ఏం చెప్తాం, ఇంకా అన్నీ చెప్పేశాడు. సో పర్టికులర్గా నేనేమో అసోసియేషన్ ఆర్టిస్టుల ద్వారా ఆర్టిస్టుల కోసం మాట్లాడతాను. అయితే నేను అసోసియేట్ విత్ ధన్య బాలకృష్ణ, సుప్రీత, ఎస్తర్. ధన్య బాలకృష్ణ, సుప్రీత మాది ఫ్యామిలీ. ఐ ఫ్యామిలీ మ్యాన్ హియర్. సో మా తెంగరపల్లి చేసే తెంగరపల్లి వల్ల మేము గెట్ ఇన్ టు ట్రబుల్. దట్ ఈస్ ది బేసికల్ లైన్ అనమాట. సో ఈ పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఐ టర్న్ వైలెంట్. బేసికల్లీ ఐఎమ్ నాట్ వైలెంట్. సుత్తి పెట్టి కొట్టాల్సినంత అవసరం లేదు, కేవలం ఫ్యామిలీని రక్షించడం కోసం ఈ సినిమాలో వెంకటేష్ గారు డైలాగ్ చెప్తారు, నా జోలికి వస్తే వదిలేస్తా, ఫ్యామిలీ జోలికి వస్తే నరికేస్తా. ఆ టైప్లో చేశాం. సో మా జమినీ సురేష్ ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనకి చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. దట్ వే ఆయన మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.
తర్వాత ఆమె అన్ని ఇస్తారు. మేము నైట్ షూట్స్ చాలా చేశాము. సో నాకు నిద్ర వస్తున్నా సార్ అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో, జోకులు వేస్తారు, నైస్ నైస్ కాన్వర్జేషన్స్ వీ హ్యాడ్. ఎలా సార్ అంత ఎనర్జెటిక్గా ఉంటారు? యోగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు మై సిస్టర్ ధన్య గారు. I found a beautiful sister ఈ సినిమా వల్ల. మా ఇద్దరికి ఉన్న బాండింగ్ ఇట్స్ వెరీ లవ్లీ. అండ్ మా ఇద్దరికి చాలా కాంబినేషన్ ఉంటుంది. సినిమా మొత్తం మేము ఇద్దరమే ఉంటాము. సో ఫస్ట్ డే నేను సెట్కి వెళ్ళిన రోజు చాలా టెన్షన్ పడ్డాను. అమ్మో ధన్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్ద కాంబినేషన్, నేను చేయగలనా లేదా అని. బట్ ద సపోర్ట్ యూ గేవ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. అండ్ ఎస్తర్ గారు, యూఆర్ లవ్లీ బట్ యువర్ డెడికేషన్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అంటే అసలు సెట్లో ఏం మాట్లాడరు, ఆవిడ క్యారెక్టర్లోనే ఉంటారు, అసలు వేరే డిస్ట్రాక్షన్స్ ఏం ఉండవు. తను ఎలాగా సినిమాని తన క్యారెక్టర్ని అందరికీ పోర్ట్రే చేయాలనుకుంటారు. షీఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ దట్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. ఈరోజు వచ్చిన మన చీఫ్ గెస్ట్ అందరూ, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దవాళ్ళందరూ, మురళీమోహన్ గారు వచ్చారు, అశ్విన్ గారు వచ్చారు, ఇంకా చాలామంది, సనా గారు వచ్చారు, మా అందరికీ సపోర్ట్ చేయాలని ప్రేమతో రఘుబాబు గారు వచ్చారు. సో అలా కాకుండా మీరందరూ ఎంతోమంది మన వెల్ విషర్స్, మీడియా మిత్రులు అండ్ ఆర్టిస్ట్ బంధువులు, సో ప్రేమ పెట్టుకొని మా పిలుపుకి ఆదరిస్తూ ఈ సాయంత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఒక సినిమా నరేషన్ వినేటప్పుడు నుంచి ఒక షూటింగ్ జరిగే ప్రయాణం, ఒక మంచిగా ఏమీ డిస్టర్బెన్సెస్ లేకుండా స్మూత్గా షూటింగ్ కంప్లీట్ అయ్యి గుమ్మడికాయ కొట్టడం ఒక ఆనందం. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న టైంకి ఫినిష్ అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయ్యేటప్పుడు ఒక ఆనందం. ఫస్ట్ ప్రెస్ మీట్కి కలిసేటప్పుడు మిత్రులకి, ఇక్కడ వచ్చిన ఎస్టీమ్డ్ గెస్ట్, థ్యాంక్ యూ. మీ ప్రెషియస్ టైంని వదులుకొని మా కోసం అమరావతి టీంతో స్పెండ్ చేయాలనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మై బిగ్గెస్ట్ హగ్ అండ్ లాట్ ఆఫ్ లవ్ టు సంజన గారు. ఒక ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాకి వచ్చి నేను యాంకరింగ్ చేస్తా అనేది హీరోయిన్స్ కి పడదంటారు చూడండి, ఆ ఒక స్టేట్మెంట్ ఈ రోజుకి అది యూ హ్యావ్ క్లోజ్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. థ్యాంక్ యూ. ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ అ హీరోయిన్ టు కమ్ అండ్ సే నేను ఓకే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నాయేంటి నేను చేస్తానని చెప్పారు కదా, అది మీ గొప్పతనం. అండ్ ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేశారు. ఇంకా నెక్స్ట్ నేను కూడా చేయొచ్చు ఎవరికైనా. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యూఆర్ సో స్వీట్. అశ్విన్ నాకు 10-12 years నుంచి పరిచయం. థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ కమింగ్ హియర్ టుడే. మా కోసమే మాట్లాడతాడు, మా మంచికే చెప్తాడు. సో హీస్ సచ్ అంటే రోజు మాట్లాడుకోలేదు కానీ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అని నాకు ఉంది. థ్యాంక్ యూ అశ్విన్, యూఆర్ సచ్ అ స్వీట్ హార్ట్ ఫర్ కమింగ్. సో సినిమా గురించి అమరావతికి ఆహ్వానం చెప్పాను నేనన్నా. చాలామంది నా కళ్ళు చూసి మీరు అంటే చాలా రొమాంటిక్ సినిమాలు చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ ట్రెడిషనల్ సినిమాలు చేస్తే బాగుంటుంది, మీ కళ్ళు చాలా బాగుంటుంది అన్నారు. జీవికే గారు ఒక్కలే వచ్చి మీ కళ్ళు చాలా బాగుందండి, మీరు హారర్ సినిమా చేయాలన్నారు. సో స్వీట్ ఆఫ్ హిమ్ టు థింక్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఆయన ఈ డైరెక్టర్స్ జర్నీ చాలా కష్టం అండి ఇండస్ట్రీలో. ఫస్ట్ ఏమో తెలియదు కానీ లాస్ట్లో మాట్లాడడం చాలా కష్టం యాక్చువల్గా. అందరూ అన్నీ మాట్లాడేశారు. బట్ అందరికి హాయ్ అండి. ముందుగా ప్రేక్షక దేవులకి అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్తే. అండ్ ఈ టీజర్ అమరావతికి ఆహ్వానం అనే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇంప్రెసివ్గా కట్ చేశారు డైరెక్టర్ జీవికే గారు. నాకు తెలుసు, నాకు ఆ జోనర్ అంటే చాలా ఇష్టం. హారర్ అన్నా, థ్రిల్లర్ అన్నా, సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ అక్కడక్కడ హారర్ కామెడీ చేస్తూ
జంప్ స్కేరీస్ చేయటం అనేది అంత ఈజీ కాదు బ్రదర్. మీరు చాలా బాగా కట్ చేశారు. ఈ ట్రైలర్తోనే ఒక తెలియని హైప్ తీసుకొచ్చారు మీరు. డెఫినెట్లీ మీకు చాలా మంచి ఆఫర్స్ రావాలి. ఇందాక చెప్తున్నారు ప్రొడ్యూసర్స్ మంచి ఆఫర్స్ వచ్చినాయని. అండ్ ప్రొడ్యూసర్